అమ్మా నువ్వు ఉండు డాక్టర్ రాజా. నువ్వు అడిగిన 3 మెడిసిన్లు నేను తెస్తా కదా, కానీ మా బాలును మాత్రం బతికించండి. ఆరిపోయే దీపానికి సెగ తగులుతున్నా సరే అరచేతిని అడ్డు పెట్టి, లేదంటే ఇంకా ఎక్కడో 2 ప్రాణాలు ఆరిపోయేలాగున్నాయి తల్లి. ఆ 3వ దీపం నాది. భానుకేదైనా అయితే నా దీపం కూడా ఆరిపోతుంది. అమ్మా, భారతదేశం పుట్టినప్పుడు పుట్టావు, మీకేం కాదు. మీరు వచ్చారు, సంతోషం. ఏ జయ రాజా వచ్చావా? భర్తమాత నువ్వు వెనక్కి వెళ్ళు. అయ్యా, నేను భాను మేనమామనయ్యా. అనుకున్నాను, మీ మొహంలో నాకు భాను మొహమే కనిపిస్తుంది. నా మేనకోడలంతా నా పోలికే బాబు. అసలేం జరిగింది? భాను ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది? నిర్ణయం కాదమ్మా, విషం తీసుకుంది. ముందు దగ్గు వచ్చింది, ఆ తర్వాత దొరకలొచ్చాయి, ఆ తర్వాత చెవిలో గుబిలొచ్చింది, ముక్కులో నుండి పడిసం పట్టింది, ఆ తర్వాత రక్తం వచ్చింది, చివరికి మాటాగిపోయింది. నాన్న ఏజే రాజా, నీ మీద బెంగ పెట్టుకుని నా మేనగోడలు బాలు చిక్కి శల్యమైపోయింది. దిగులతో కృంగి కుసించిపోయింది. పిచ్చుక గుడిలాగా కాపురం కూలిపోయిందండి. పిచ్చిదానిలాగా మారిపోయింది. అత్తవారింట్లో ఆదరణ దొరకలేదని అదేదో దుకాణంలో విషం మాత్రం దొరికింది. భరతమాత కొంచెం స్పేస్ ఇవ్వు. రాజా, ఏజే రాజా, గిరిగిరి గీజా, తారా తాజా, వినరా రాజా, బిర్యానీ రాజా. ఆ పిచ్చిదానికి నీ మీద పిచ్చి ప్రేమ, ఆ చిట్టి తల్లికి నీ మీద గట్టి ప్రేమ. నాగార్జున సిమెంట్ అంత గట్టి. విధి వక్రించి కాలం కాలనాగై బుసుక్కు బుసుక్కు మరి కాటేసి ఇప్పటికీ భాను కండిషన్ సీరియస్ గా గానీ క్రిటికల్ గా గానీ మారిపోయిందండి. ఇదిగో ఈ 3 మెడిసిన్లు తెస్తే గాని భాను బ్రతకదని డాక్టర్ రాజా తేల్చేశారు. భాను బ్రతికితే మాత్రం నీతో పాటు ఇంటికి తీసుకెళ్ళి బుద్ధిగా కాపురం చేసుకో బాబు, బుద్ధిగా కాపురం చేసుకో. ముందెళ్ళి ఆ 3 మెడిసిన్స్ తీసుకురండి, తర్వాత తీరిగ్గా కూర్చుని ఏడుతురు గాని. వెళ్ళండి. తెస్తానమ్మా, ఏడవకుండానే తెస్తాను. ఏడుస్తూ ఎందుకు తేవాలి? ఇతను ఓవర్ యాక్షన్ చూస్తుంటే నాకు వచ్చేలా ఉంది హార్ట్ అటాక్. ఏంటక్క ఇదంతా? స్టేజ్ లేకుండానే మన చుట్టూ స్టేజ్ నాటకం జరుగుతుంటే అందులో మనం కూడా డైలాగ్స్ లేని పాత్రలు పోషిస్తూ షాక్ రియాక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది.
జయమ్మ నాటకం ఆడి మనందర్నీ పిచ్చి వాళ్ళని చేసి ఇక్కడికి తీసుకొచ్చింది. మనల్ని తీసుకొచ్చింది, కానీ ఏజేని కూడా తీసుకొచ్చిందిగా. ఆ వస్తే వస్తే అని అంత నిదానంగా అంటావేంటక్కా? ఇంత కూల్గా ఎలా ఉండగలుగుతున్నావు? నువ్వెక్కువగా టెన్షన్ పడుకు చిత్ర. నువ్వెందుకు వరి అవుతున్నావో నాకు అర్థమైంది. ఇక్కడికొచ్చినంత మాత్రాన ఏజే ఏమీ మారరు. అలా ఎందుకనుకుంటున్నావక్కా? అసలే ఏజే చాలా మంచోడు. బానుని ఏ కండిషన్లో చూసి మనసు మార్చుకుంటారు. మనస్సు మార్చుకుంటారా? నో ఛాన్స్. అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నావక్కా? ఒకసారి భాను మన ఇంటి నుండి వెళ్లిపోయిన సీన్ ని గుర్తు చేసుకో. నాకు భార్యగా ఉండే ఏ ఒక్క అర్హత తనకి లేదని పూర్తిగా రుజువైపోయింది. అంత జరిగాక, అంతమందిలో విడాకులిచ్చి పంపించేశాక ఏజే మారుతారని ఎందుకు అనుకుంటున్నావు? అలాంటి టెన్షన్స్ ఏవి పెట్టుకోకు. పద. బావా ఊరుకో, ఏడవకు. అల్లుడు అందగాడైతే మాత్రం కూతురు తలరాత మారుతుందా? అల్లుడు ఆస్తిపరుడైతే మాత్రం బాను బ్రతుకు బాగుపడుతుందా? నీకు మా అక్కే దక్కలేదు, నీ అల్లుడికి నీ కూతురు దక్కేటట్లేదు. అంత మాట అనుకు రాజా. నా కోడలు బ్రతకాలి, మళ్ళీ నా ఇంటికొచ్చి దీపం వెలిగించాలి. అమ్మా భరతమాత, మీ ఇంట్లో కరెంట్ కనెక్షన్ లేదా అమ్మా? కరెంట్ కనెక్షన్ ఉంది, వీళ్ళిద్దరి మధ్య కనెక్షన్ సరిగా లేదు. అందుకే నా కోడలు విరక్తితో విషం తాగింది. డాక్టర్, బాన్నమ్మ ఎలా ఉంది? మీరు చెప్పిన 3 మెడిసిన్లు తెచ్చారు కదా, రిస్క్ తగ్గిందా? పేషెంట్ కండిషన్ సీరియస్ గా గానీ క్రిటికల్ గా గానీ లేదు. 3 మెడిసిన్స్ బాగా పనిచేసినట్టు స్కానింగ్ లో డెమో చూశాను. బాను ఈరోజు ప్రాణాలతో ఉందంటే దానికి కారణం ఆ 3 మెడిసిన్లేనా? కాదు, నిన్ను చూడ్డానికి మీ ఆయన వచ్చాడని చెప్పాను. వెంటనే కాలు చిటికన వేలు కదిలించిందా? అవును. మీ ఆయన నువ్వు బ్రతకాలని భగవంతుడికి ప్రార్థన చేస్తున్నాడని చెప్పాను. ఆ వెంటనే చెవు మీదకి జూమ్ మీద జూమ్ వెళ్ళుంటుంది. చేయి చిటికన వేలు కూడా కదిలింటుంది కదా, అదేనా డాక్టర్ అమ్మా? అంతే. అయితే మా బాలుడు చూడొచ్చా? చూడొచ్చు, కానీ ఓవర్ యాక్షన్ చెయ్యొద్దు. ఐ మీన్ ఎక్కువగా డిస్టర్బ్ చెయ్యొద్దు. లేదు డాక్టర్, మేనమామ రాగానే యాక్ట్ చేస్తాను. ఓకే. అమ్మా బాను, కళ్ళు తెరిచే టైం వచ్చింది తల్లి. మీ ఆయన రాజాకి కళ్ళు తెరుచుకునే టైం కూడా వచ్చింది. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడమ్మా. అమ్మా, సినిమా చివరిలో శుభం కార్డు కోసం
ఎదురు చూస్తున్న క్యారెక్టర్ లాగా. చూడమ్మా అందరూ ఎలా పోగయ్యారో. అమ్మా బాను, ఒక్కసారి కళ్ళు తెరువమ్మా. నాన్న, అమ్మా భాను, మమ్మీ, భాను, ఎంతైనా నా రక్తం కదా, నాలాగే వేరే లెవెల్లో విజృంభిస్తూ నటిస్తుంది. ఏజే ఉన్నాడని తెలిసి కూడా చూడనట్లు ఏమి యాక్టింగ్ చేస్తున్నావే. భాను, సారీ జయమ్మా, నాకేది చేత కాదు. విషం మింగడం తప్ప చచ్చిపోవడం కూడా నాకు చేత కాలేదు. చూసావా? అయ్యో అంత మాట అనకు భాను, నీకేమీ కాదు. నీ కాపురానికి ఏమీ కాదు. నాది పూచి. ఒక్కసారి తలదిప్పి ఇటు చూడమ్మా. ఎవరొచ్చారో చూడు తల్లి. యమధర్మరాజా. కాదు రాజా, ఏజే రాజా. ఎలాగో పోతుందని చూడ్డానికి వచ్చారా? మిమ్మల్ని నేను బాగా డిసప్పాయింట్ చేశానా? మీరు లేని జీవితం నాకొద్దు. మీరు కాదంటే మరోసారి విషయం తాగి చచ్చిపోతాను. అదే మాటమ్మా, విషయం అంత స్టాక్ కొనిపెట్టుకున్నావా? నీ భర్త నీ కోసం నీ మీద ప్రేమతో వచ్చాడమ్మా. అవునా? నిజమా? నా భర్త నా కోసం వచ్చారా? అవును భాను, నీకోసమే వచ్చాడు. ఆపు చేయమా. అవును భాను, నీకోసమే వచ్చాడు. కుదిరింది. భాను, ఏమిటి భాను ఈ పిచ్చి పని?
ఏజే వెళ్ళి పొమ్మన్నాడని విషం తాగుతావా? అసలు నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పటి నుంచి ఏజే మనసులోనే లేదు. నీ గురించే ఆలోచిస్తూ కూరగాయలు కట్ చేస్తూ ఉన్నాడు తెలుసా? అమ్మా భాను, ఇక నువ్వు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. కొంచెం ఓపిక తెచ్చుకో, మన ఇంటికి వెళదాం. వద్దు జయమ్మ. భర్త పాద పద్మాలనే నమ్ముకున్న చరణదాసిలా బ్రతుకుదాం అనుకున్నాను. కానీ విధి కర్కశంగా నా జీవితంతో ఆడుకుని నన్ను బయటికి గెంటేసింది. విధి ఆడిన వింత నాటకంలో సింగిల్ సీన్ కోసం మర్చిపోయే పాత్రలాగా మిగిలిపోయాను. పతి ప్రేమ దక్కని సతికి మరణమే శరణ్యమని విషం తాగితే విషం లోపలికి ప్రాణం బయటికి పోకుండా వీళ్ళు విషాన్ని బయటికి కక్కించి ప్రాణాన్ని మళ్ళీ లోపలికి ఎక్కించారు. అమ్మ నా మేనకోడలా, నేనే పండిపోయి ఎండిపోయాననుకున్న యాక్టింగ్ లో నువ్వు నన్నే మించిపోయావు కదే. అదంతా మర్చిపోబాను. ఏదంతా? గతం అంతా మర్చిపో. నన్ను కూడా మర్చిపోమని చెప్పు జయమ్మా. బాబు, అంత మాట అనుకు బాబు. తను అసలే విషాన్ని స్టాక్ పెట్టుకుని కూర్చొనుంది. మొగుడు పొమ్మంటే చావుని రమ్మంటానంటూ చావు కబురు చల్లగా చెబుతుంది. పాలల్లోని తెలుపు అదేదో సరుపుతో వచ్చింది అన్నా నమ్మే రకం బాబు. పాత సినిమాల్లో పతివ్రతలాగా పాద పద్మాలంటే బూట్లు వేసుకున్నా సరే నీ పాదాల దగ్గర పాదదాసిలాగా పడుంటారంటుంది. దీని హృదయ సీమలో, రాయలసీమ కాదు బాబు, హృదయ సీమలో నీకో గుడి కట్టించి పూజించే దృశ్యం నా కళ్లకు కనిపిస్తుంది బాబు. నిన్ను మర్చిపోవాలంటే దేని తలకు బలమైన దెబ్బ తగిలితే తప్ప ఈ జన్మలో దీనికి సాధ్యం కాదు బాబు. మీరు కాస్త ఆపుతారా? ఆపుతాను బాబు, శాంతం ఆపుతాను. ఈ కథను సుఖాంతం చేయి బాబు. బాను బతికిందని సంతోషపడకండి. బాను నేను బ్రతికించినా ఆమెలో బతకాలన్న కోరిక చచ్చిపోయింది. ఇకనైనా ఆమెని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి. లేదంటే రెండోసారి కూడా విషయం తీసుకుందంటే వద్దు. ఇంకోసారి ఆ 3 మెడిసిన్లు తెచ్చే కెపాసిటీ నా దగ్గర లేదమ్మా. విన్నావా నాన్న? నీ చెవులారా విన్నావా? నీకు దండం పెడతాను రా బాబు, అన్ని పాటలకి దండం పెడతాను రా బాబు. ఆపద మొక్కులవాడ ఓ శ్రీనివాస, అడుగడుగున కాపాడే తిరుమల గిరివాస,
శ్రీనివాస ఆజా బేటా. బాబు, అందరం అన్నీ పట్టుకుని రిక్వెస్ట్ చేశాం. ఇంకా పట్టుకోవడానికి అంటూ ఏమీ లేవమ్మా. నువ్వే మా బారు చేయి పట్టుకొని ఇంటికి తీసుకెళ్ళాలి. స్టాప్ ఇట్. ఆ విషం అమ్మిన వాడిని ఇంత విషం పెట్టి చంపాలన్నంత కసిగా ఉంది. ఈ పిచ్చి ఆసుపత్రిలో నేను ఉండను. వెళ్ళి కారు దగ్గర ఉంటాను. ఎత్తుకొచ్చి కారులో కూర్చోబెట్టండి. నేను వెళ్తున్నాను.